తెలంగాణ అభివృద్ధికి కేంద్రం పూర్తి సహకారం అందిస్తామని ప్రధాని మోదీ హామీ ఇచ్చారు. ఆదిలాబాద్ పర్యటనలో భాగంగా ఎన్టీపీసీ విద్యుత్ ప్లాంట్ను జాతికి అంకితం చేశారు. రైల్వే, రహదారులు తదితర 6 ప్రాజెక్టులను వర్చువల్గా ప్రారంభించారు. గత 10 ఏళ్లలో తెలంగాణకు ఎన్నో నిధులు కేటాయించామని మోదీ చెప్పారు. రాష్ట్రాలను అభివృద్ధి చేస్తూ దేశ వికాసానికి పాటుపడుతున్నామని తెలిపారు. तेलंगाना के लोगों ने देखा था, उसे पूरा करने में केंद्र सरकार हर तरह से सहयोग कर रही है। तेलंगाना में 800 मेगावाट 800 मेगावाट बिजली उत्पादन की क्षमता वाली एनटीपीसी की दूसरी यूनिट का लोकार्पण हुआ है। इससे तेलंगाना की बिजली उत्पादन क्षमता और ज्यादा बढ़ेगी, राज्य की जरूरतें पूरी होगी। अंबारी, आदिलाबाद, पिंपलकुट्टी इस रेल लाइन के इलेक्ट्रिफिकेशन का काम भी पूरा हो गया है। आज आदिलाबाद, बेला और मुलुगु में 2 नए नेशनल हाईवेज का भी शिलान्यास हुआ है। తెలంగాణ అభివృద్ధి విషయంలో కేంద్ర ప్రభుత్వ సహకారంతో ముందుకెళ్తామని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. కేంద్రంతో ఎలాంటి ఘర్షణాత్మక వైఖరిని అవలంబించబోమని, ఎలాంటి భేషజాలు లేకుండా కలిసి పనిచేస్తామన్నారు. రాష్ట్ర అభివృద్ధికి సంబంధించిన అనేక అంశాలు ప్రధాని దృష్టికి తీసుకెళ్లగా సానుకూలంగా స్పందించారని మోదీకి కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్ర అభివృద్ధికి సంబంధించిన చాలా విషయాలు ప్రధానమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లాము. వారు సానుకూలంగా స్పందించి తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిలో అత్యంత కీలకమైన స్కైవేస్ కంటోన్మెంట్ ఏరియాలో దాదాపుగా 190 ఎకరాల స్థలాన్ని కేంద్ర ప్రభుత్వం రక్షణ శాఖ మంత్రి ద్వారా ప్రధానమంత్రి గారు రాష్ట్ర ప్రభుత్వానికి బదలాయించారు. వారికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. టెక్స్టైల్ యూనివర్సిటీని కూడా, టెక్స్టైల్ కాలేజ్ను కూడా ప్రారంభించుకోవడానికి ప్రత్యేకమైన అనుమతులు ఇచ్చిండ్రు ప్రధానమంత్రి గారికి. ఆ విషయంలో కూడా రాష్ట్ర ప్రభుత్వం తరఫున మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. మా వైపు నుంచి ఎలాంటి భేషజాలు లేకుండా రాజ్యాంగబద్ధ సంస్థలు, గవర్నర్ వ్యవస్థ కానీ, జ్యుడిషియల్ వ్యవస్థ కానీ, ప్రజల చేత ఎన్నుకోబడ్డ కేంద్ర ప్రభుత్వంతో ఇలాంటి ఘర్షణాత్మకమైన వైఖరిని మేము తీసుకోము. రాష్ట్ర అభివృద్ధిలో వాళ్ళను సంప్రదించి రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లడానికి అవసరమైన కార్యాచరణతోనే ముందుకు వెళ్తాము అని చెప్పి ఈ సందర్భంగా మీకు అందరికి తెలియజేస్తున్నా. తెలంగాణ అభివృద్ధికి నరేంద్ర మోదీ ప్రభుత్వం కమిట్మెంట్తో పనిచేస్తుందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. రాజకీయాలు ఎన్నికలప్పుడే ఉంటాయని, ఆ తర్వాత రాష్ట్ర అభివృద్ధికి, ప్రజలకు సౌకర్యాలు కల్పించేందుకు అందరూ కృషి చేయాల్సిన బాధ్యత ఉందన్నారు. గతంలోనూ సాగునీటి ప్రాజెక్టులకు కేంద్రం నిధులు సమకూర్చిందని గుర్తు చేశారు. కోసం నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం కమిట్మెంట్ పనిచేస్తూ ఉంది. 11 సాగునీటి ప్రాజెక్టులు ఏవైతే నిధుల కొరత కారణంగా ఆగిపోయినటువంటి 11 సాగునీటి ప్రాజెక్టులను కూడా పూర్తి చేయడం కోసము కేంద్ర ప్రభుత్వం నిధులు అందించిన విషయాన్ని ఈ సందర్భంగా మనవిస్తూ మరొకసారి నేను ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి తెలంగాణ ప్రజానీకం తరఫున హృదయపూర్వకమైనటువంటి స్వాగతం పలుకుతూ, ఈ తెలంగాణ అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వము ఖచ్చితంగా అన్ని రకాలుగా సహకారం అందిస్తుంది. అది ఏ ప్రభుత్వం చూడకుండా, అది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కానీ లేక మరో పార్టీ ప్రభుత్వం కానీ చూడకుండా తెలంగాణ డెవలప్మెంట్ మనకి ఇంపార్టెంట్. కాబట్టి రాజకీయాలు ఎన్నికలప్పుడే ఉంటాయి. ఎన్నికల తర్వాత అందరము ఈ యొక్క దేశం అభివృద్ధి కోసం, ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం ప్రజలకు సౌకర్యాలు కలిగించే దిశలో అందరం కలిసికట్టుగా ఈ రాష్ట్రానికి, దేశానికి, దేశంలో ఉన్నటువంటి ప్రజలకు మేలు చేయాల్సిన బాధ్యత మనమందరిపైన ఉన్నదని ఈ సందర్భంగా మనవి చేస్తూ